అంటే మనకి ఎన్ని రకాలు ఉన్నాయి సార్ ఆర్థరైటిస్ లో? ఆర్థరైటిస్ లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే క్రానిసిటీని బట్టి వీ క్యాన్ అక్యూట్ కండిషన్ లో కొన్ని వస్తాయి. అక్యూట్ అంటే త్వరగా వెంటనే సింటమ్స్, అంటే దానికి డ్యూరేషన్ తో సంబంధం లేదు. ఎస్పెషల్లీ గౌటీ ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే వాపు ప్లస్ ఫీవరు, మార్నింగ్ స్టిఫ్నెస్ ఇవి ఎక్కువ ఉంటాయి. అందులో స్మాల్ జాయింట్స్ లో ఎక్కువ ఉంటుంది ఈ రొమటైడ్ ఆర్థరైటిస్. మేజర్ జాయింట్స్ అనేది చాలా తక్కువ చూస్తాము. బట్ ఎక్కడన్నా ఎనీ జాయింట్స్ విల్ బి ఎఫెక్టెడ్. అంటే సిమెట్రికల్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ దేర్ ఇన్ రొమటైడ్ ఆర్థరైటిస్. అంటే ఈ కీలుకు వచ్చినప్పుడు అదేలాగా ఈ కీలుకు కూడా వస్తుంది. అంటే రెండు జాయింట్స్ ఒకేసారి ఇన్వాల్వ్ అవుతాయి. అదే ఆస్టియోఆర్థరైటిస్ లో ఒక జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది ఇన్ జనరల్. ఒకటి డీజనరేషన్ అయిన తర్వాత మళ్ళీ నిదానంగా ఇంకోటి కూడా డెవలప్ అవుతుంది. అంటే ఒకేసారి రాదనమాట. అదే ఈ గౌటీ ఆర్థరైటిస్ లో ఈ బొటన వేలు ఉంది కదా, అక్కడ ఎముక పెరుగుతుంది. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ లో కూడా పెరుగుతుంది. బట్ అవి రెండు ఏంటంటే మేము బ్లడ్ టెస్ట్ చేసి విచ్ ఇస్ గౌటీ ఆర్థరైటిస్, విచ్ ఇస్ గౌటీ ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ లో మళ్ళీ డిఫరెన్షియేషన్ ఏంటంటే రెండు బుడిపిల్లాగా వచ్చి స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటారు. అంటే నాడ్యూల్స్ లాగా రొమటైడ్ నాడ్యూల్స్ అంటాం. అదే విధంగా టాఫై నాడ్యూల్స్ అనేసి దాంట్లో కూడా అంటాం. ఏది సేమ్ ఇది ఇదా అనేది కన్ఫ్యూజ్ అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా. దాంట్లో ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బ్లడ్ లెవెల్లో యూరిక్ యాసిడ్ లెవెల్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ మోర్. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ ప్యూరిన్ మెటబాలిజం అనేది గ్రాస్ గా బాడీలో డిస్టర్బ్ అవుతుంది. ఆ ప్యూరిన్ మెటబాలిజం ని ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే ఎక్కువగా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. అందువల్ల హై మీట్ ఇట్లాంటివన్నీ కూడా వీ షుడ్ రెడ్యూస్ ఇట్. అందువల్ల మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరిన్స్ అన్ని మోడర్న్ లో దే ఆర్ అడ్వైజింగ్ ఫర్ పెయిన్. బట్ ఆస్పిరిన్స్ విల్ అబ్స్ట్రక్ట్ దట్ యూరిక్ యాసిడ్ అండ్ ఇట్ విల్ స్టే విత్ ఇన్ ది బాడీ. ఇట్ వోంట్ గో అవుట్ సైడ్ ఫ్రమ్ ద బ్లడ్. సో దీస్ ఆర్ ఆల్ ద అంటే అట్లాంటివి డ్యామేజెస్ కొన్ని మోడర్న్ లో టాపికల్ గా చూస్తాం. మేము ఇట్లాంటి వాటిలన్నిటికీ పంచకర్మ విధానాల ద్వారా కొంచెం విరేచనాలు ఇవ్వడము, బ్లడ్ ని ప్యూరిఫై చేసే ట్రీట్మెంట్స్, చాలా ట్రీట్మెంట్స్ చేస్తాము. ఈ కమింగ్ ఇన్ టు ది రొమటైడ్ ఆర్థరైటిస్ లో ఏంటంటే ఒక మార్నింగ్ అసలు లేస్తే బాడీ అసలు లేనిది అనమాట. అంత స్టిఫ్నెస్, అంటే కొంచెం ఇమ్యూబిలైజేషన్ అయిపోతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ లో కూడా సేమ్ ఇదే కండిషన్స్ ఉంటాయి. బట్ కాకపోతే బ్లడ్ టెస్ట్ పారామీటర్స్ లో వీ క్యాన్ ఎక్స్క్లూడ్ వెదర్ ఇట్ ఈస్ ఆస్టియో ఆర్థరైటిస్. అంటే రొమటైడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అనేసి అన్నప్పుడు మనం రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఈవెన్ సూడో రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా కొన్ని దగ్గర వీ క్యాన్ సీ సూడో గౌట్ అని. ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట బై సీయింగ్ ద బ్లడ్ పారామీటర్స్ అండ్ క్లినికల్ కండిషన్స్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఆస్టియోఆర్థరైటిస్ లో ఎక్స్రేస్ లో వీ క్యాన్ సీ ద ఆస్టియోఫైట్స్. అంటే బోను యొక్క డెన్సిటీ అనేది తగ్గి బోన్ కి మళ్ళీ ఓవర్ గ్రోత్స్ ఉంటాయి అన్నమాట. అంటే అందువల్ల ఆస్టియోఫైట్స్ అంటాము. అంటే బోన్ యొక్క ఎక్స్ట్రా గ్రోత్స్. అంటే నార్మల్ జాయింట్ లో కార్ట్లేజ్ ఇట్లాంటివి అరిగినాయి అనుకోండి, ఆ అరుగుదల స్టార్ట్ అయింది అన్నప్పుడు రిమైనింగ్ జాయింట్ అంతా కూడా చాలా అలర్ట్ అయిపోతుంది. ఎందుకంటే బాడీకి ఏదన్నా అబ్నార్మల్ వచ్చినప్పుడు న్యాచురల్ గా క్యూర్ చేసుకునే విధానం ఉంటుంది. ఇది ఏదో డ్యామేజ్ అవుతుంది అనేసి రిమైనింగ్ ఆర్గాన్స్ అన్ని కూడా ఓవర్ యాక్టివిటీ చేస్తుంది.